పరిశుద్ధుడా తండ్రి, ప్రేమగల తండ్రి, నాయన తండ్రి, దేవా తండ్రి, మేము అల్పులము అయోగ్యులము తండ్రి అయినప్పటికీ తండ్రి, నువ్వు మా పైన చూపిస్తున్న కృపను బట్టి మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ నిర్ణయిస్తున్న విధానం బట్టి హృదయపూర్వకంగా నీ నామంలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆరాధిస్తున్నాను తండ్రి. అయ్యా, మేము ఒట్టివారము అల్పులము అయోగ్యులము తండ్రి. మా మనస్సును నీ మీద కేంద్రీకరించుకునే శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాను. మేము అందరము కూడా మా యొక్క గృహాల్లో నిన్ను ఐక్యంగా ఇలాగ ఆరాధించుకోవడానికి, వాక్యాన్ని విశ్లేషించుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెబుతున్నాను. అల్పుణ్ణి అయోగ్యుణ్ణి, ఏమాత్రము శక్తి లేని వాడిని తండ్రి, నీ జ్ఞానము లేని వాడిని తండ్రి, వాక్కు లేని వాడిని తండ్రి, శక్తి నుంచి నీ దైవ జ్ఞానంతో తండ్రి వాక్శక్తినిచ్చి నడిపించమని ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు. మనమందరం ఇలా గృహాల్లో కూర్చుని జూమ్ యాప్ ద్వారా ఇలా ఆరాధించుకుంటున్నామంటే దేవుడు మనకు ఎంతో కృప చూపించాడు. దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనమందరము దేవుని తెలుసుకున్న వారము, దేవునిలో కొనసాగుతున్న వారము. అయితే మనము దేవుని యొక్క ఆశీర్వాదాల ప్రకారంగా వర్ధిల్లుతున్నామా లేదా అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, మనం వర్ధిల్లాలి, ఫలించాలి అని ఆశీర్వదించాడు ఆయన. అయితే మనము ఆ ఆశీర్వాదాలని స్వతంత్రించుకుంటున్నామా అన్నది చాలా ముఖ్యమైన అంశం. మనకి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలి. మనం దేవుడిచ్చు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటే మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చక్కగా సుఖముగా సౌఖ్యంగా జీవిస్తాం. క్రైస్తవులందరూ నేను గమనించిన ప్రకారము ఒక రకమైన భ్రమలో ఉంటారు. వాళ్ళు లేమిలో ఉంటారు, పొదువులో ఉంటారు, శ్రమల్లో ఉంటారు. అయితే దేవుడు మనల్ని ఇలాగా తగ్గించుకుని ఉండమన్నాడు కదా, మన పరిస్థితులు ఇలాగే ఉంటాయని అనుకుని ఆ భ్రమలో ఉంటారు. చాలా మందిని గమనించారు. భ్రమ కలిగజేసేవాడు సాతానుడు. దేవుడు భ్రమలు కలిగజేయడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. వాస్తవంగా మనం ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ స్వతంత్రించుకునే ఈ యొక్క కార్యం ఉంది చూసారా, అది మన మీదే డిపెండ్ అయి ఉంది. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు, మన అందరినీ క్షేమంగా ఉంచాలనుకుంటాడు, అందరినీ అభివృద్ధి చెందించాలనుకుంటాడు తన బిడ్డలు. దేవాది దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, అతిక్రమం చేసిన ఈ యొక్క తన యొక్క బిడ్డల్ని తన చేతులతో చేసుకున్న తన బిడ్డల్ని మళ్ళీ నేను దూరం అయిపోయిన నా బిడ్డలను నేను మళ్ళీ స్వతంత్రించుకోవాలి, వాళ్ళు నా దగ్గరికి రావాలని ఈ బిడ్డల యొక్క రూపంలో, ఈ శాప రూపంలో, ఈ మాంసయుక్తమైన శరీరం, రక్త మాంసం గల ఈ రూపంలో ఆయన కూడా అవతరించాడు. ఇది దైవభక్తిలో ఉన్న మర్మాన్ని గమనిస్తూ ఉండాలి మనం. ఆ దేవాది దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, తన బిడ్డలను మళ్ళీ తన దగ్గర చేర్చుకోవటానికి, తన రాజ్యంలో తనతో పాటు ఉంచుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా తన బిడ్డలకి కావలసినవన్నీ ఇస్తానన్నాడు. తన నీతిని, తన రాజ్యాన్ని వెతికితే కావలసినవన్నీ ఇస్తానన్నాడు. మనం ఎంతో శ్రేష్టమైన వారము అని కూడా వాక్యాలు సెలవిస్తున్నాయి. అందుకు ఈ భ్రమలో లేకుండా
హంబుల్గా ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. అనేక శ్రమలు కలుగుతాయి, అనేక ఇబ్బందులు కలుగుతాయి, అనేక శోధనలు కలుగుతాయి. శోధనలోనే ఉంటూ ఉంటూ శోధనలోనే నలిగిపోతూ ఉండాలి అని వాక్యం సెలవించు అట్లా. దేవుడు ఏమి చెప్పాడంటే శ్రమలని, శోధనల్ని జయించే శక్తిని మనకి ఇస్తున్నాడు. మనకు మించిన శ్రమను కానీ శోధనను కానీ ఇవ్వనన్నాడు. తప్పించుకునే మార్గం చూపిస్తానంటున్నాడు. ఆ మార్గం మనం మనోనేత్రాలు తెరవబడి గ్రహించగలుగుతున్నామా, తప్పించుకుంటున్నామా సాతాను తంత్రాల నుంచి అన్నది ముఖ్య విషయం. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని జనానంగా మనల్ని మనం గుర్తించుకోవాలి. మనము దేవుని యొక్క జనము, దేవుని యొక్క పిల్లలు, దేవుని పిల్లలు. ఈ పిల్లల కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ పిల్లల కోసమే ఈ పిల్లలు చేసిన తప్పుదం అంతా కూడా, దానివల్ల వచ్చే శిక్షణ అంతటా కూడా ఆయన భరించాడు శిలువ మ్రాను మీద. మనల్ని ఆ శిక్ష నుంచి తుడిచేసి, మన పాపాలన్నింటినీ తుడిచేసి మనకి నూతన స్వభావాన్ని ఇచ్చాడు, నూతన ఆత్మనిచ్చాడు అని మనం గ్రహించాలి. ఈ నూతన ఆత్మ నూతనంగానే ఉండి ఆ నూతనమైన స్థితిని కొనసాగిస్తుందా? ఆ మన విశ్వాసంలో కొనసాగుతున్నామా లేదా అన్నది మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి. ఎందుకంటే సాతానుడు మోసం చేస్తూ ఉంటాడు. మోసగాడు, యుక్తిపరుడు, తంత్రగొట్టి అనవసరమైన స్ట్రాటజీలన్నీ మన హృదయంలో పెట్టి మనం దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోవటానికి ఒక ఆలోచన మన మనసుకి ఇచ్చేస్తాడు. దాన్ని అలా యోచిస్తూ ఉంటే మనం దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అసలే ఈ సాతానుని జయించడానికి, లోకాన్ని జయించడానికి మనకి శక్తి ఉన్నదా అంటే దేవుని బట్టి, దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేయటం వల్ల విశ్వాసం ద్వారాగా ఈ శక్తిని పొందుతా ఉన్నాము. మనం ఈ లోకాన్ని జయించగలము, ఈ యొక్క సాతాన్ని జయించగలము. అది సత్యం. అంటే మనం విక్టోరియస్గా ఉంటాము. ఆ విక్టోరియస్ టీంలో ఉంటే మనము ఖచ్చితంగా విక్టోరియస్గా ఉంటాం. దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తుంది. ఆ ఆత్మ మనకి వరముగా ఇవ్వబడింది. ఆత్మతో పాటు ఉంటే ఈ కాంబినేషన్ ఆఫ్ మనలో ఆ ఆత్మ పనిచేస్తూ ఉంటే, మనతో పాటు దేవుడు ఉంటూ ఉంటే మనకి విజయం వస్తూ ఉంటుంది. ఈ లోకంలోని విజయం సాధిస్తే, దుష్టుని మీద విజయం సాధిస్తే, ఎలాగైతే యేసు ప్రభు గారు మరణాన్ని జయించాడో అలాగే మనం కూడా జయించగలిగితే ఈ లోకాన్ని జయించిన వారం అవుతాము. ఆయనను అనుసరించి జీవించిన వారం అవుతాము. ఆయనతో పాటు ఉండే అర్హత మనం సంపాదించుకోగలము. ఆయన యొక్క రాజ్యంలో పౌరసత్వాన్ని మనము సంపాదించుకోగలము, అందుకోగలము. ఈ లోకంలో జీవించినంత కాలము మనం విజయాన్ని సాధించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆశీర్వాదం. అంతేగాని దరిద్రులుగా జీవిస్తూ భయంకరమైన దౌర్భాగ్య స్థితిలో ఉంటే అది తగ్గించుకుంటాం. నన్ను నేను తగ్గించుకున్నాను, నా స్థితి ఇలాగే ఉంటుంది, అందువల్ల నేను నా దేవునిలో ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది, నేను పరలోకం వెళ్ళిపోయిన తర్వాత నా యొక్క పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది అన్న భ్రమలో ఉండకండి. పరలోకంలో కూడా, దేవుని యొక్క రాజ్యంలో కూడా మన స్థితి చాలా చక్కగా ఉంటుంది. ఈ లోకంలో కూడా మనం జయించడం ద్వారా ఈ లోకంలో భౌతిక సంబంధమైన ఈ జీవితంలో సక్సెస్ సాధించడం వల్ల మనం క్షేమంగా ఉంటాము, వర్ధిల్లుతూ ఉంటాము, సమృద్ధిలో ఉంటామని లేఖనాలు సెలవిస్తున్నాయి. సాతానుడు తంత్రగొట్టే ఏదో తంత్రాలని తనని అనుసరించే వారి ద్వారా మన మీద పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. కానీ ఆ పన్నాగాలు మనం జయించగలము అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూస్తే, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం.
మనం తీసుకొని చదువుకుందాము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చూసారా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. దేవుని మూలముగా పుట్టాలి. దేవుని మూలంగా పుట్టితే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 5వ వచనం కూడా చదివితే చాలా బాగుంటుంది. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్మువాడిని తప్ప లోకము జయించువాడు ఎవడు? ఇది క్వశ్చన్ ట్యాగ్. ఇది అంటే యేసును నమ్ముకుంటేనే లోకాన్ని జయించగలము. యేసులో ఉంటే అంటే ఆయనలో పుట్టడం అంటే ఏంటి? దేవుని మూలముగా పుట్టినవాడు అంటే దేవుని స్వీకరించిన వాడు, దేవుని గ్రహించిన వాడు, దైవ చింతన గలవాడుకి ఖచ్చితంగా దేవుడు తనను తాను ఖచ్చితంగా ప్రత్యక్షపరచుకుంటాడు, కనపరుచుకుంటాడు. ఆ దేవుని స్వీకరించి ఆ దేవుని హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆ దేవుని ఇచ్చిన ఆత్మ ద్వారా ఆత్మ ఫలమైన విశ్వాసాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే ఈ లోకాన్ని జయించే శక్తి మనలో ఉంటుంది. ఆత్మఫలము విశ్వాసము మనం గ్రహించాలి. దేవుని నమ్మాలి, యేసు ప్రభు వారిని నమ్మాలి. భక్తిలో ఉన్న మర్మం ఇది. ఈ భక్తిలో ఉన్న మర్మం ఏంటో తెలుసా? దేవాది దేవుడు, మహాదేవుడు, అద్వితీయనాథుడు, శ్రీమంతుడకు దేవుడు ఈ లోకాన్ని ఎందుకు వచ్చాడు అంటే తన బిడ్డల్ని, మళ్ళీ తప్పిపోయిన తన బిడ్డలని అందరినీ కూడా తనతో పాటు తన రాజ్యంలో ప్రవేశింపజేయటానికి, తన రాజ్యం యొక్క పౌరసత్వాన్ని ఇవ్వటానికి, బిడ్డలు చేసిన తప్పిదం యొక్క ఫలితాన్ని, ఆ శాపాన్ని ఆయన అనుగ్రహించి బిడ్డలకి ఖచ్చితంగా క్షేమాన్ని అనుగ్రహించడానికి, బిడ్డల మీద ఉన్న ఆ నిందని, ఆ శాపాన్ని, ఆ పాపాన్ని తుడిచివేయటానికి లోకానికి వచ్చాడు. ఆ దేవుని మనం నమ్మి ఆ దేవుని మూలముగా మనం మళ్ళీ జన్మించాలి, మళ్ళీ పుట్టాలి. వాడే లోకమును జయించగలడు. ఈ భౌతిక సంబంధమైన జీవితంలో కూడా మనం జయించాలి. ప్రతి విషయంలో మనం చేయుచున్న వృత్తుల్లో మనం జయిస్తూనే ఉండాలి. సమస్యలు, శోధనలు రావు అని బైబిల్ చెప్పట్లేదు, వస్తాయి. వాటిని మీరు జయిస్తారు. జయించే శక్తి దేవాది దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. అది మనం గ్రహించాలి. దేవుని మూలముగా మనం జన్మించాలి, పుట్టాలి. దేవుని మూలంగా పుడితేనే విశ్వాసం ఇచ్చేది. విశ్వాసం మనకి ఏమిస్తుంది అంటే విజయాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అంటే 5వ వచనంలో క్రీస్తు యేసుని మనం నమ్మాలి. క్రీస్తు యేసు వారు ఎవరి స్వరూపము, ఆయన ఎవరు అన్న ఖచ్చితంగా మర్మాన్ని మనం తెలుసుకోవాలి అని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. దైవచింతన కలిగి దేవుడును వెతుకుతూ ఉండాలి. నీతిని రాజ్యాన్ని వెతికితే ఖచ్చితంగా ఈ లోకంలో కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాను నేను. ఎందుకంటే మీరు చాలా శ్రేష్ఠులు, నాకు నేను మిమ్మల్ని శ్రేష్టంగా చూసుకుంటున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే దైవచింతన కలిగి ఉంచున్నామా? దేవుని మనస్సు, దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని మనస్సు ఎరుగుతాము మనము. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటూ ఉంటే, మన దేహాల్ని ఆలయం చేసుకుని మన దేహాల్లో ఆయన నివసిస్తూ ఉంటే దేవుని యొక్క మనస్సు మన యొక్క మనస్సు కలుస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మన మనసుకి తెలుస్తుంది. కాబట్టి అలాగ మనం జీవిస్తూ ఉంటే ఈ లోకంలో దరిద్రుల్లా జీవించము, సంపన్నులాగా క్షేమాభివృద్ధిలో ఉంటాము మనము అన్నది గ్రహించాలి. మన జీవితమే ఆత్మ సంబంధమైన జీవితం. ఈ భౌతిక సంబంధమైన జీవితము ఎప్పుడు వర్ధిల్లుతుంది అంటే మన జీవితాలు ఆత్మ సంబంధమైన జీవితంలో మనం పురోగతి సాధిస్తూ వర్ధిల్లుతూ ఉంటే ఈ భౌతిక సంబంధమైన జీవితం కూడా వర్ధిల్లుతూ ఉంటుంది. ఈ భౌతిక సంబంధమైన జీవితాన్ని లోక సంబంధమైన ఆలోచనలతో కంపేర్ చేసుకుని లోక సంబంధమైన యొక్క జ్ఞానంతో మనం కొనసాగుతూ ఉంటే ఈ భౌతిక సంబంధమైన జీవితానికి వచ్చేది అంతా కూడా ఆయాసము, దురవస్థే.
ఇది చాలా పర్టికులర్గా మనం గ్రహిస్తూ ఉండాలి ఈ మర్మాన్ని. ఈ మర్మాన్ని గ్రహించలేకపోతే ఈ లోకాన్ని మనం జయించలేము. మనం జీవిస్తున్న ఈ భౌతిక సంబంధమైన జీవితం కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో మనం పురోగతి సాధిస్తూ ఉండి డెవలప్ అవుతూ ఉంటే, కొనసాగిస్తూ ఉంటే కన్సిస్టెంట్గా మన ఈ భౌతిక సంబంధమైన జీవితంలో మనం చాలా అభివృద్ధి చెందుతాం. అది మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఎటువంటి వృత్తిని స్వీకరించినా మీరు అభివృద్ధినే చూస్తూ ఉంటారు మీ జీవితంలో. అందుకు మీరు ఖచ్చితంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, మన భౌతిక సంబంధమైన జీవితము ఆత్మ సంబంధమైన జీవితంతో ముడిపడి ఉన్నది. యవనస్తులు గ్రహించాలి. యవనస్తులు ఎందుకు గ్రహించాలి అంటే, యవనస్తులు బలవంతులే కానీ దేవుని దుష్టిని జయించగలరు కానీ ముందు సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని గ్రహిస్తేనే దుష్టిని జయించగలరు. ఆ సత్యమే వాక్యము, వాక్యమే దేవుడు అని మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం దేవుని మూలంగా పుట్టిన వారం అయితేనే లోకాన్ని జయించగలము. లోకాన్ని జయించే శక్తి మనలో ఉన్న విశ్వాసమే. ఆ విశ్వాసము ఆత్మ ఫలము. దేవుని నామాన్ని బాప్తిస్మం పొందితే ఆత్మ పరిశుద్ధాత్మను మనకు వరముగా అనుగ్రహించబడతాడు. వరంగా అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు మనం సర్వ సత్యములోకి మనల్ని నడిపిస్తాడు అనే సత్యస్వరూపి అయిన దేవుడు అని మనం గ్రహించాలి. గ్రహించలేకపోతే చాలా కష్టం తెలుసా. మనం దైవ చింతన కలిగి ఉంటే ఇవన్నీ గ్రహించగలము. అంతేకాని భౌతిక సంబంధమైన జీవితాల్లో పురోగతి సాధించడానికి, అభివృద్ధి చెందించడానికి దేవుని ఆశ్రయించకూడదు. మనం దేవుని నమ్మాలి. ఆయన్నే మనం హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఏదో టెంపరీ థింగ్స్ ని సాధించుకోవటానికి ఆయన అనుగ్రహిస్తాడని ఆశించి ఆయన దగ్గర ఆయన జీవాన్ని ఇస్తానన్నాడు. నిత్య జీవాన్ని ఇచ్చే మహాదేవుడు. ఆయన నిత్య జీవంలో ప్రవేశింపబెడతానన్నాడు. ఎలా ప్రవేశింపబడతారు? ఈ లోకాన్ని మనం కూడా జయించాలి. ఈ లోకాన్ని జయించాడు ఆయన, మనకు ఆ మాదిరి చూపించాడు అన్న విషయాన్ని మనం గ్రహిస్తూ ఉండాలి. దేవుణ్ణి ఆరాధించడం కూడా వాక్యానుసారంగా ఆరాధించాలి. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి ఉండదు. సమాధానం ఉంటుంది, స్పష్టత ఉంటుంది. అందుకు మనం దేవుణ్ణి పూర్ణ ఆత్మతోనూ చక్కగా పూర్ణ శక్తితోనూ మనము దేవుణ్ణి ఆరాధించాలి. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలి. దేవునికి మనకి ఎంత దూరం అంటే మనసు నిలుపుకుని ఎంత దూరం అని ఎందుకే చెప్తా ఉంటాను. మనం మనసు నిలపగలిగితే దేవుడు మనతో పాటు ఉండే దేవుడు అనే విషయాన్ని గ్రహించాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. ఆయన స్వభావం ఉంటుంది మనలోని. ఆయన ఆత్మ మనలో నివసిస్తుంది కాబట్టి ఆత్మ ఇచ్చు ఆ ప్రతి ఫలాన్ని మనలో పనిచేస్తూ ఉంటుంది. మనలో దీర్ఘశాంతం ఉంటుంది, దయాలత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ఆశా నిగ్రహం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇవేమీ లేకపోతే మనలో ఎవరాత్మ పనిచేస్తుందో ఒకసారి మీకు మీరే ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవాది దేవుడు ఈ లోకాన్ని జయించాడు అన్న విషయాన్ని మనం గ్రహిస్తే, నన్ను అనుసరించి జీవించండి, మీకు మాదిరి ఉంచాను అంటాడు ఆయనే. పేతురు గారు కూడా అదే చెప్తాడు. మనం ఈ లోకాన్ని జయించాలి కదా, దుష్టత్వాన్ని జయించాలి కదా, దుష్టిని జయించాలి కదా, ఈ లోకనాథుని మనం జయించాలి కదా. మనం ఎందుకు జయించలేకపోతున్నాము అన్న విషయాన్ని ఒకసారి ఆలోచించండి మీరందరూ.
దేవుని మూలంగా పుట్టినవాడు లోకమును జయిస్తాడు. అంటే ఈ లోకాన్ని జయిస్తాడు. ఈ పరలోకం ఖచ్చితంగా నిత్య జీవం ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. కానీ నిత్య జీవాన్ని ఎలా ఇస్తాడు? మనం ఈ లోకాన్ని జయిస్తూ ఉంటే, ఈ లోకములో ఉండి ప్రతి సవాలుని జయించాలి, ప్రతి శోధనని జయించాలి. మనం జయిస్తున్నామా? దేవుని మూలంగా పుడితే ఆయన బీజం నిలుస్తుంది కదా మనలో. ఆయన సశరీరుడైతే మనము ఆయన నామాన్ని స్వీకరించి ఆయన మన హృదయంలో దేవునిగా ప్రతిష్ఠించుకుని ఆయన నామాన్ని బాప్తీసం పొందిన తర్వాత మన పాపాలన్నింటినీ ఆయన తుడిచివేసిన తర్వాత, బ్లాట్ చేసిన తర్వాత మనం ఇంక పాపము చేయము. మనము కూడా సశరీరులుగా ఉంటాము. అంటే మన శరీరము, ఆత్మ శరీరము కూడా సశరీరులుగా. ఆత్మ ఎప్పుడు చనిపోతుందో, ఆత్మ ఎప్పుడు పాపం చేస్తుందో శరీరం పాపం చేస్తుంది. ఈ రెండు ఇంటర్లింక్డ్. ఇవి మనం గ్రహించాలి. అవన్నీ దేవుని ఆత్మ ఎప్పుడు పనిచేస్తుందో మన భౌతిక జీవితంలో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటాం. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు దేవుని బీజం ఉంటుంది, దేవుని మనస్సు ఉంటుంది. దేవుని మనస్సు బలహీనమైనది కాదు. దేవుడు దహించుని అయి ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడు ఆయన. మన మనస్సు బలంగా ఉంటుంది, మానసికంగా మనం బలంగా ఉంటాము. సాతాను తంత్రములను, చిక్కులన్నింటినీ గ్రహిస్తూ ఉంటాము, సాతానుని ఎదురిస్తూ ఉంటాము, జయిస్తూ ఉంటాము. అందుకు మనం దేవునికి లోబడితే సాతాన్ని ఎదిరించగలము, సాతాన్ని జయించగలము అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవునికి లోబడి ఉండాలి. మనకు స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి దేవాది దేవుడు మనకు కావలసిన మార్గాన్ని మనం సెలెక్ట్ చేసుకోగలం. కాబట్టి మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? దేవుని మార్గాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఈ లోకంలో ఉన్న ఈ సాతాను మార్గాన్ని, సాతాను యొక్క కుల్లి మార్గాన్ని సెలెక్ట్ చేసుకోకూడదు, ఎంచుకోకూడదు. ఎప్పుడు సాతాను యొక్క మార్గంలో వెళ్తే మన యొక్క ఎండ్ ఏంటంటే పతనము, నరకము. పతనంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చాలా మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే, ఈ సాతాను సంబంధులు మన చుట్టూరు ఉంటారు, మన కౌన్సిలింగ్లు ఇస్తూ ఉంటారు. ఇలా కూడా చేయొచ్చు. అవ్వగారికి చెప్పింది కదా, తినవచ్చు, దేవదూతల్లాగా అయిపోతారు అని చెప్పి డివియేట్ చేసేసింది. అది సత్యము, అసత్యాన్ని సత్యము అని నమ్మింది. మన చుట్టుపక్కల ఉన్న సాతాను సంబంధులు మనల్ని మార్గం నుంచి, దైవ మార్గాన్ని నుంచి, దైవ ప్రమాణాల నుంచి తప్పించేయడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే మన కుటుంబంలోనే ఉండొచ్చు, మన పక్కనే ఉండొచ్చు, మన చర్చిలోనే ఉండొచ్చు, మనం ఉంటున్న ఫ్లాట్లలో ఉండొచ్చు, మనతో పాటు రోజు కలిసి తిరగచ్చు. అందుకు దైవ సంబంధమైన జీవితం మనం జీవించాలి. అంటే మనం ఆత్మ సంబంధమైన జీవితం జీవించాలి. మనది ఆత్మ సంబంధమైన జీవితంలో మనం కొనసాగుతూ ఉంటే భౌతిక సంబంధమైన జీవితంలో మనం పురోగతి సాధిస్తాము, విజయాలను సాధిస్తూ ఉంటాము, డెవలప్ అవుతూ ఉంటాము అన్న విషయాన్ని గ్రహించాలి. మనము దేవునికి అతి శ్రేష్ఠులము, చాలా శ్రేష్ఠులము దేవునికి మనం అన్న విషయాన్ని మనసులో పెట్టుకోండి. నేను ఇంతే, నేను వెళ్తే నాకు అపజయమే వస్తుంది, నేను వెళ్తే నాకు నాశనమే వస్తుంది, నాకు ఏది ఈ లోకంలో మంచి జరగదు, నా జీవితం అంతా ఇలాంటి దౌర్భాగ్యాన్ని అనుభవించడమే అన్న ఆలోచనలు ఉంటాయి. ఇది క్రైస్తవులకి, చర్చికి వెళ్ళే వారికి, బైబిల్ గ్రంథం తీసి పొద్దున్నే చదివే వాళ్ళకి వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ. నేను చాలా మందిని చూసా. ఇది సాతానుడి యొక్క కౌన్సిలింగ్ అన్నమాట, మీకు ఇచ్చే కౌన్సిలింగ్. మీ యొక్క ఆశీర్వాదాలని మీరు స్వతంత్రించుకోకుండా మిమ్మల్ని అనగదొక్కేయడానికి సాతానుడు ఇస్తున్న ఆలోచన ఇది, కౌన్సిలింగ్ ఇది. మీకు ఇలాంటి ఆలోచనల్ని పెసిమిస్టిక్ ఆలోచనలు అంటారు.
మనం ఆప్టిమిజంలో ఉండాలి. ఎందుకంటే మన నిరీక్షణ గొప్పది. మన నిరీక్షణ చాలా గొప్పది. మనం చాలా శ్రేష్ఠులము దేవునికి. అందుకు ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతా ఉంటే మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాను అంటున్నాడు. మన జ్ఞానాన్ని పెంచుకుంటా ఉండాలి. ఆ దైవ జ్ఞానం పెరగడం వల్ల ఈ లోక జ్ఞానం కూడా మనలో పెరుగుతూ ఉంటుంది. ఆ జ్ఞానం వల్ల ఏది ఎలా జ్ఞానము, నాలెడ్జ్ అంటే హౌ టు డూ థింగ్స్, ఏ పనులు ఎలా చెయ్యాలి, అది నాలెడ్జ్. ఎప్పుడు తెలుసుకుంటా ఉండాలి. అవన్నీ దైవ చింతన కలిగి ఉండాలి మనం. ఇది ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించుకునే పద్ధతి ఒకటే దైవ చింతన. దేవుని కోసం ఆలోచిస్తూ ఉండాలి. దైవాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకుంటా ఉండాలి. ఆ దైవం చెప్పిన ఆ ప్రమాణాల ప్రకారంగా జీవిస్తూ ఉండాలి. అపవాది అప్పుడే ఇంకా దైవానికి లోబడి ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే లోబడతామో ఆటోమేటిక్గా అపవాదిని ఎదురిస్తూ ఉంటాం. కాబట్టి అపవాది మన దగ్గర నిలబడి, అలాంటి మనుషులు కూడా మన చుట్టుపక్కల ఉండలేక వెళ్ళిపోతూ ఉంటారు. నా జీవితంలో చాలాసార్లు చూసా. నేను ఇంకో సాక్ష్యం చెప్పాలి. ఈ రోజుని లాస్ట్ సండే ఆఫ్టర్నూన్ అరౌండ్ 3:30కి సెల్ ఫోన్ మా బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ గారితో మాట్లాడుతూ సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని, బ్యాడ్ హ్యాబిట్ కదా అది, ఎప్పుడు పెట్టుకోను నేను సాధారణంగా. ఇంకో ఆ రోజు ఆర్మవర్క్లో పెట్టుకుని రాంగ్ సైడ్ బెండ్ అవడం వల్ల నా లోవర్ బ్యాక్ స్ప్రెయిన్ వచ్చేసి, మజిల్ స్పాజం వచ్చేసి, ఇంకా ఇమ్మొబిలిటీ అనమాట. మొబైల్ ఇంకా అసలు నేను కదలలేకపోతున్నాను. మంచం మీద అలాగ వెళ్ళిపోయి అలాగా మంచం మీద పడిపోయాను. ఇంకా అసలు మొబిలిటీ లేదు, ఇంకా అయిపోయింది అనుకున్నాను. ఇంకా మా ఇంట్లో మా చెల్లి చాలా సహాయం చేసింది, మా అమ్మగారు చాలా సహాయం చేశారు, మా మామయ్యలు బిలబిలమంట వచ్చేసారు. అందరూ ఇంక నా చుట్టూరు ఉన్నారు. ఈ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఆందోళనలో ఉన్నారు. భయంకరమైన పరిస్థితిని నా జీవితంలో ఇప్పుడు వచ్చి అంత సివియారిటీ పెయిన్ నేను చూడాల. ఇంక మా ఇంట్లో మా తమ్ముడు ఉంటాడు, ఆయన అడిగాను, ఒరే బాబు నేను మంచం మీద కూడా ఒక్క ఇంచు కూడా కదలలేను, మంచం బాగా డౌన్కి వచ్చేసాను కదా, పైకి వెళ్ళలేకపోతున్నాను, నా 2 చేతులు లేకపోతే నా షోల్డర్ పట్టుకుని పైకి అంటే లాగేశాడు నన్ను. అప్పుడు ఫుల్గా మంచం మీద కొంచెం కరెక్ట్ పొజిషన్లో ఉన్నాను. ఆ స్థితి నుంచి వాళ్ళు నడుస్తున్నాను, నేను చక్కగా తిరిగేస్తున్నాను, నా పనులు నేను చేసేసుకుంటున్నాను. ఇంకా టెండర్నెస్ ఉంది, ఇంకా ఆ పెయిన్ యొక్క టెండర్నెస్ ఉంది ఇంకా నా లోవర్ బ్యాక్లో. అయితే దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. దేవునికి ఆ స్వస్థత కొరకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఏ ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళలేదు. అయితే ఈ యొక్క మినిస్ట్రీలో తిరుగుతూ వల్ల చాలామంది పరిచయాలు అవుతారు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, రాజేష్ అని. తను మన రాజమండ్రిలో ఉన్న ఏకైక కైరో ప్రాక్టీస్ చేస్తున్నాడు అనుకుంటున్నాను. ఆ అబ్బాయిని అప్రోచ్ అయితే, అనియా రేపు వచ్చేయని క్లినిక్ అన్నాడు. క్లినిక్కి వెళ్తే మొత్తం కైరోప్రాక్టర్ చక్కగా అన్నీ చేశాడు. ఆ వెంటనే ఇన్స్టంటానియస్గా నేను హీలింగ్ చూశాను. ఆ అబ్బాయికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా పాస్టరే, కానీ చదువుకున్నాడు బాగా, విదేశాల్లోకి వెళ్ళి విద్యను సాధించాడు. దేవుడిచ్చిన స్వస్థత. మనము సరైన దారిలో వెళ్తా ఉంటే సాతాను తంత్రం ఏదో ఒకటి ఉంటుంది. ఆ తంత్రంలో పడిపోయిన వెంటనే మనకి అపజయ పాలు అయిపోయామనుకుంటాం. కానీ నిదానంగా ఆలోచించి మనం దేవుడిని ఆశ్రయిస్తే, దేవునికి లోబడితే విజయాన్ని ఇస్తూ ఉంటాడు. నేను అలాగే ప్రార్థన చేసుకున్నాను, ఆయన ఇదేంటి ఇలా అయిపోయాను, మళ్ళీ నాకు ఏమన్నా స్లిప్ డిస్క్ వచ్చేసిందా ఏంటని మళ్ళీ ఒకసారి ఆలోచించి చిన్న ప్రార్థన చేసుకున్నాను. మనసులో నేను గట్టిగా బయటికి ప్రార్థన చేయను, మనసులో ప్రార్థన చేసుకున్నాను. మధ్యాహ్నం 3:30కి మంచం మీద పడుకున్న వాడిని మళ్ళీ తెల్లవారిన తర్వాత 6:30కే నేను లేవడానికి కొంచెం నాకు మా ఇంటి వారు అందరూ సహాయం చేస్తే లేచారు. లేచిన కాడి నుంచి నిలబడలేకపోతున్నాను. మంచం నుంచి ఇలాగ ఓపెన్గా నా అంతటా నేను లెగలేకపోతున్నాను. ఒకసారి లెగడానికి ప్రయత్నం చేశాను. ఇంక ఇలాగే ఉంటుంది, మనం అసలే ఓటమిని అంగీకరించకూడదు, మనం ఖచ్చితంగా నేను హీల్ అయిపోయాను. లేచి కాసేపు ఇలా బీరువాకి మా ఇంట్లో ఉన్న స్టోర్ వెల్కి ఆనుకున్నాను, కానీ ఉండలేకపోయాను. వెంటనే నాకు అదుకులా అయిపోయి చెమటలు వచ్చేస్తే మళ్ళీ పడుకుని పోయాను. కానీ దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. మనం భౌతిక సంబంధమైన జీవితం ఆత్మ సంబంధమైన జీవితంతో ముడిపడి ఉన్నది. అది మనం గ్రహించాలి.
మన భౌతిక సంబంధమైన జీవితాన్ని ఆత్మ సంబంధమైన జీవితంతో సరిచూసుకుంటూ, ఆత్మ సంబంధమైన ప్రమాణాలతో, దైవ ప్రమాణాలతో సరిచూసుకుంటూ ఉండాలి. అలాగే మన జీవితం ఉండాలి తప్ప మన భౌతిక సంబంధమైన జీవితము ఈ లోక సంబంధమైన స్టాండర్డ్స్తో, ప్రమాణాలతో కంపేర్ చేసుకుని ఈ లోక సంబంధమైన ఈ యొక్క స్టాండర్డ్స్తో, ప్రమాణాలతో మనం లీడ్ చేయకూడదు ఈ భౌతిక సంబంధమైన జీవితాన్ని. అర్థం అవుతుందా? ఈ భౌతిక సంబంధమైన జీవితం లోక సంబంధమైన స్టాండర్డ్స్తో మనం కంపేర్ చేసుకుని లీడ్ చేస్తే మన యొక్క అంతం ఏంటంటే పతనం. పతనం వరకు మనం సుఖంగా ఉంటాము అంటే ఉండము, దురావస్థ పాలు అవుతూ ఉంటాము. ఇది సాతానుడు కలుగజేసే భ్రమ. అందుకు మన జీవితాలను ఎప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రమాణాలతో, దైవ ప్రమాణాలతోనే సరిచూసుకుంటూ ఉండాలి. లేఖనాలు కూడా అలాగే సెలవిస్తున్నాయి. దేవుని బీజం మనలో ఉంటుంది. మనము పాపము చెయ్యజాలము. పాపం చేస్తున్నాము, డీవియేట్ అవుతున్నాము అంటే మనలో ఎవరి బీజం ఉందో మిమ్మల్ని మీరే పరీక్షించుకుని తెలుసుకోవాలి. మీ మనసు వెంటనే ఇండికేట్ చేసేస్తూ ఉంటారు, టక్ 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 ఇన్స్టంటానియస్గా. 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో, కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతలు గతించిన ఇదిగో క్రొత్తవాయెను. క్రీస్తులో ఉంటే నూతన సృష్టి. అయ్యో మనం బాప్తిసం పొందిన తర్వాత అదే శరీరంతో నీటిలోంచి బయటకు వచ్చాం కదా అనుకోకండి. మన ఆత్మ మారాలి. మనము దైవాన్ని అంగీకరించి దైవాన్ని స్వీకరించిన తర్వాత మన ఆత్మ రెన్యూ చేయబడుతుంది. హెస్కేల్ 36:26లో అంటాడు, మీకు నూతన ఆత్మ, నూతన మాంసం యొక్క హృదయము ఇస్తానంటాడు. ఎవరన్నా ఒకసారి తీసి చదవండి అమ్మా. 36:26 హెస్కేల్. అక్కడ ఏముంటుందంటే ఇంగ్లీష్లో, ఐ విల్ గివ్ యూ ఎ న్యూ హార్ట్ అండ్ పుట్ స్పిరిట్ ఇన్ యూ అంటాడు. I will remove from you this stone heart of stone అంటాడు. Give you a new heart of flesh అంటాడు. 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను. చూసారా? నూతన స్వభావము మీకు కలుగజేయదును. రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇది చాలా చక్కగా రచించబడ్డది, అలంకార రూపంలో రచించబడ్డది. ఇది చక్కగానే దేవుని ఆత్మ మనలో పనిచేయటం వల్ల, దేవుని స్వభావం, దేవుని బీజం మనలో ఉండటం వల్ల మనము దేవుని మనసుని ఎరిగి, దేవుని మనసు ఏది యోచిస్తాదో మనం కూడా అదే యోచిస్తూ ఉంటాము అని అర్థం. దీనికి శరీరేచ్ఛల వల్ల కలుగుది ఏంటంటే, శరీరేచ్ఛలు మనకి ఏం తీసుకొస్తాయంటే చిక్కులు, దురవస్థ, భ్రమలు ఇవన్నీ కలుగు చేస్తా ఉంటాయి. మనలో ఉన్న ఆత్మ దైవాత్మను పనిచేస్తూ ఉంటే, దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటే నూతనంగా ఆలోచిస్తూ ఉంటాము. దైవుని మన మనసు అంగీకరించి ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది. దైవ ఆలోచన కలిగి ఉంటాము. ఈ దైవ ఆలోచన కలిగి ఉండటం వల్ల మనం భౌతిక సంబంధమైన జీవితంలో కూడా డెవలప్ అవుతూ ఉంటాం, పురోగతి సాధిస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చాలా చక్కగా మనం ఈ మిస్టరీని మనం అర్థం చేసుకోవాలి, మర్మాన్ని. లోటు ఉంటుందా? ఉండదు. శోధన ఉంటుందా? ఉంటుంది. శోధనలో కొనసాగుతూ ఉంటామా? ఉండము, జయిస్తూ ఉంటాం. చూడండి, మోషేకి తోడుగా ఉన్నప్పుడు మోషే విజయాలను సాధించాడు. ఫరో మీద విజయం సాధించాడు. ఇశ్రాయేలీయుల్ని అరణ్యంలో ఎన్నిసార్లు తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల్ని మళ్ళీ తన మాట వినేవారు, విజయాన్ని సాధిస్తూనే ఉన్నారు. మోషేతో ఆగిపోలేదు. యెహోషువ కూడా విజయాన్ని సాధించాడు. అందుకే నేను నా ఇంటి వారు నిన్నే సేవిద్దామని ఆయన కంప్లీట్ కమిట్మెంట్ అయింది.
భక్తి సంబంధమైన జీవితం కమిటెడ్ టు జీసస్ క్రైస్ట్ అది. ఆయన యొక్క సిద్ధాంతాల ప్రకారంగా, ప్రమాణాల ప్రకారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించటమే భక్తి. హిపోక్రసీ ఉండకూడదు భక్తిలో. అనవసరమైన ఏదో పనులు చేసేసి వచ్చేసి సాగిలు పడిపోయి చర్చిలో తుడిసేస్తా రంగులేసేస్తా ఉండకూడదు. అది ఏంటంటే వేషధారణ. అలా చేశాము అంటే ముందు దేవుని హృదయంలో ప్రదర్శించుకోవాలి. మనుషుల కోసం మనం భక్తిని ప్రదర్శించకూడదు, కానీ దేవునితో పాటు ఉండాలి. అది భక్తి. సార్ ఆలోచించండి. నూతనమైన సృష్టి క్రీస్తునందు ఎడల నూతన సృష్టి. శరీరేచ్ఛలన్నీ పోతాయి, ఆత్మఫలము పనిచేస్తుంది, ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయాలత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ఆశా నిగ్రహం ఉంటుంది. ఇది బలహీనతకి సూచన కాదు, ఇది బలానికి సూచన. ఇది ఇన్ఫాక్ట్ బలాన్ని బలహీనత అనుకుంటున్నాం, బలహీనతని బలం అనుకుంటున్నాం మనం. సాతానుడు ఇటువంటి తంత్రాల పని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. దైవవాక్యం చెప్పినప్పుడు కూడా దేవునిలో ఉన్న ఆ ప్రతి వాక్యానిలో ఉన్న ఆ భావాన్ని, దేవుని భావాన్ని, దేవుని ఆలోచనని, దేవుని ప్రణాళికని శ్రేష్టంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. క్లియర్గా చెప్పాలి, క్రిస్టల్ క్లియర్గా. అందుకే ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే భౌతిక సంబంధమైన జీవితంలో పురోగతి సాధిస్తాము. అన్యాయాన్ని ఎదిరిస్తూ ఉంటాము, పాపాన్ని ఎదిరిస్తూ ఉంటాము, దుష్టిని ఎదిరిస్తూ ఉంటాము. ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే దేవునికి లోబడటం వల్ల అని యాకోబు పత్రికలో అంటాడు. దేవునికి లోబడాలి మనము. లోబడటము అంటే పాపం అంతా చేసి వచ్చేసి దేవుని దగ్గర దండం పెట్టేసుకుని కూర్చోవడం కాదు. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా, ఆ ప్రమాణాల ప్రకారంగా జీవించాలి. స్టాండర్డ్స్ ప్రకారంగా. మన లైఫ్ స్టాండర్డ్స్ ఏంటంటే దేవుడు ఇచ్చిన కమాండ్మెంట్స్. దేవునినే హృదయంలో పెంచుకోవాలి, మనల్నే ప్రేమించుకోవాలి, మన పొరుగు వారిని ప్రేమించాలి. అర్థమవుతుందా? ఇంకోటి ఏంటంటే ఈ యొక్క భౌతిక సంబంధమైన జీవితాల్లో మనం ఏమన్నా సాధించాలి అంటే దైవ సంబంధమైన జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోయి అనేక ప్రయాసాలు పడిపోతూ ఉంటాం మనం. అది కుదరదు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చూస్తే 5వ వచనం ఆకార భాగంలో ఏమంటాడంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనం ఈ లోకంలో ఏమీ సాధించలేం. మన లైఫ్ను మనమే మనం ఎగ్జామిన్ చేసుకుంటే ఏం సాధించాము అంటే ఏమీ సాధించలేము. దేవునికి వేరుగా ఉంది. ఒకసారి యోహాను సువార్త తీసి చదువుకుందామని. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం నుంచి, ఎవడు నా యందు నిలిచి ఉండునో ఆయన మనలో నిలిస్తే బహుగా ఫలిస్తాము అన్న విషయాన్ని గ్రహించాలి మనం. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆయనలో నిలిస్తే, మనం ఆయనతో ఉంటే ఆయన మనలో ఉంటాడు, దానివల్ల బహుగా ఫలిస్తాము. ఫలించాలనే కదా ఈ భౌతిక సంబంధమైన సక్సెస్ సాధించాలి. మనం సక్సెస్ సాధించలేదని కుమిలిపోతూ ఉంటాము. అవునా కాదా? ఏమంటే ద్రాక్షావళిని అలంకార రూపంలో చూడండి, 4వ వచనం నుంచి చూడండి. నా యందు నిలిచి ఉండి మీ యందు నేనును నిలిచి చూసారా? నా యందు నిలిచియుండు, మీ యందు నేను నిలుస్తాను. చక్కగా చెప్పేశాడు ఆయన మాటలో.
రికార్డ్ చేయబడ్డాయి ఈ సువార్తలో. ఆయన పలికిన మాటలు ఇవి. దేవుని నోటి వల్ల వచ్చి ప్రతి మాట వల్ల మనిషి జీవిస్తాడు. లేఖనాలు ఉన్నాయి కదా, నమ్మట్లేదా? చదువు తల్లి. చూసారా, ద్రాక్ష తీగని చూస్తే ద్రాక్ష తీగ అందరినీ చూస్తే ఆ మెయిన్ ఆ మదర్ బ్రాంచ్ కి అన్ని అంటబడి ఉండాలి ఆ తీగులు, ఉంచితేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఆయనలో నిలిచి ఉంటేనే ఫలిస్తాము. అందుకే ముందు స్టార్టింగ్ లోనే చెప్పా, మన ఆత్మ సంబంధమైన జీవితము మన భౌతిక సంబంధమైన జీవితంతో ముడిపడి ఉన్నది. మన భౌతిక సంబంధమైన జీవితంలో ఫలించాలంటే మన ఆత్మ సంబంధమైన జీవితంలో స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ స్ట్రాంగ్ అయిన ఆ యొక్క స్పిరిచువల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండాలి. అందుకే ఆత్మానుభావము కలిగి ఉండాలి, ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అది ఒకసారి కలిగి ఉంటే సరిపోదు, అది కన్సిస్టెంట్ గా అది కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఆయనతోనే అటాచ్ చేయి ఉండాలి. మనం ఆయనతో అటాచ్ చేయి ఉంటే ఆత్మ సంబంధమైన జీవితంలో ఫలించడం కాదు కానీ ఖచ్చితంగా ఫలిస్తాం, కానీ భౌతిక సంబంధమైన జీవితంలో కూడా ఫలిస్తూ ఉంటాం. ఇదే స్పిరిచువాలిటీ. చదువుతాయి. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుందునో నేను వాడు బహుగా ఫలించును. ఇది ఇంటర్డిపెండెంట్. మనము ఫస్ట్ దేవునికి సబ్మిట్ అవ్వాలి, మనం దేవునిలో నిలిచి ఉండాలి. అప్పుడు దేవుడు మనలో పనిచేస్తూ ఉంటాడు, వాడు అప్పుడు బహుగా ఫలిస్తూ ఉంటాడు. చదవండి అమ్మా. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. చదువు తల్లి. చూసారా, ఆయనలో నిలిచి ఉండలేకపోతే ఎండిపోతాం, నాశనం. మన యొక్క ఎండ్ రిజల్ట్ నాశనం, దురవస్థ వస్తూ ఉంటుంది. ఇది యవనస్తులు గమనిస్తూ ఉండాలి. ఏదో ఈ లోకంలో భ్రమ కలిగిస్తూ ఉంటాడు. అక్కడ డబ్బులు ఎడితే యవనస్తులు చాలా మంది మా యొక్క సంఘంలో చక్కగా నూతనంగా, లేకపోతే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని పిల్లలను కానీ ఈ లోకంలో జీవించడానికి అనేక ప్రయాసాలు పడుతూ ఉంటున్నారు. ఈ యొక్క లోక నియమాల ప్రకారంగా, ప్రమాణాల ప్రకారంగా మీ యొక్క జీవితాలు ఉంటే మీరు ఎండిపోతారు. అంటే దురవస్థ వస్తుంది, అనవసరమైన నష్టాలు వస్తూ ఉంటాయి. దైవ ప్రమాణాల ప్రకారంగా మీరు జీవితాన్ని జీవిస్తూ ఉంటే భౌతిక సంబంధమైన జీవితంలో మీరు ఫలిస్తూ ఉంటారు. చదువుతాయి. ఎండ్ రిజల్ట్ నరకలు వేస్తే కాలిపోతా ఉంటాం, వేదనకరమైన జీవితం జీవిస్తూ ఉంటాం. చదువు 7వ వచనం. నా యందు చూసారా, నా యందును మీరును, మీ యందు నా మాటలు. ఎందుకు ఈ మాటలు అంటే, ఈ మాటల్లో జీవం ఉంటుంది, లైఫ్ ను కొనసాగించే ఆ యొక్క పవర్ ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది, జీవనం కొనసాగుతూ ఉంటుంది. జీవనాన్ని కొనసాగించి జీవం ఉండే మాటలు ఇవి. చదవాలమ్మా. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు, నా వాళ్ళు అగుదురు. మీరు శ్రేష్ఠులు, నా వాళ్ళుగా ఈ లోకం చూస్తుంది. నా యొక్క ఆత్మ మీలో పనిచేసే సాక్ష్యం చూస్తూ ఉంటుంది. మీరు ఫలించడం వల్ల అంటే ఆత్మ సంబంధమైన ఈ కంటికి కనపడవు, మన పరలోకంలోకి వెళ్ళిపోతామని భ్రమలో ఉండకండి. మన పరలోకంలో ఖచ్చితంగా వెళ్తాం, కానీ ఈ భౌతిక సంబంధమైన జీవితంలో విజయాలు సాధిస్తూనే ఉంటాం.
ఆ కాస్త 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 మీకు మీ కళ్ళుకి కానీ మీకు మీ యొక్క మనసులకు కానీ కష్టంలాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మన ఎండ్ ఏంటంటే విజయము. ఈ భౌతిక సంబంధమైన జీవితంలో ఈ విజయాన్ని సాధించడం వల్ల దేవుని శిష్యులు అవుతాము. ఆ సాక్ష్యం లోకం చూస్తుంది, మన దేవుడు మహిమపరచబడతాడు. అంతా చాలా ప్రాగ్మాటిక్ గా ఉంటుంది. దేవుని వాక్యం ఆచరించే విధంగా ఉంటుంది. ఈ కల్పనా కథలు భ్రమలు కాదు. కల్పనా కథలు భ్రమలు ఇవన్నీ కలుగజేసేవాడు సాతానుడు. అవాస్తవాన్ని వాస్తవంగా చూపించేవాడు సాతానుడు. వాస్తవాన్ని వాస్తవంగా క్షుణ్ణంగా క్రిస్టల్ క్లియర్ గా చూపించేవాడు దేవుడు. అది దేవుని మాటలు, దేవుని వాక్యము. అంతే. మన విజయం ఎవరితో ఉన్నది? దేవుని ప్రమాణాల ప్రకారంగా ఆత్మ సంబంధమైన జీవితంలో దృఢపడి కొనసాగుతూ ఉండటం వల్ల మన విజయం ఉన్నది. ఈ విజయాన్ని పాడు చేయటం కోసము సాతానుడు అనేక మందుల్లో దూరి సాతాను సంబంధుల వల్ల మనకి అనేకమైన స్టిక్కులు చేయాలి అని వస్తూ ఉంటాడు. అనేకమైన శోధనలు పడేయాలి, శోధనలో నలగొట్టేయాలి, శోధిస్తూ ఉంటాడు. శారీరకమైన ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాడు, మానసికమైన బాధలు కలుగజేస్తూ ఉంటాడు, మనసు ఇరుకుపోయేటట్టు చేద్దామని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు విరిగి నలిగిన మనసును కూడా స్వస్థపరిచి చక్కగా చూసేవాడు దేవుడు ఒక్కడే. దేవుని మాటలు ఒకటే. దేవుని మాటల్లో జీవం ఉంటుంది తెలుసా? నాకు మా బైబిల్ ప్రొఫెసర్ గారు నిజంగా జరిగిన ఒక సంఘటన ఏం చెప్తా ఉంటాడు. నర్సాపురం రైల్వే ట్రాక్ దగ్గర జరిగిందండి. ఒక అతను వ్యాపారాలు చేసి విసుకుపోయి ఇంకా బతకలేనని చెప్పి, ఇంక అప్పులు తీర్చలేను, ఈ అప్పుల్లో తీర్చలేను, ఇంక నేను నా జీవితాన్ని ఎండ్ చేసేస్తాను, సూసైడ్ కమిట్ చేస్తాను అని రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి ట్రైన్ కింద తలపెట్టేద్దాం అనుకున్నాడు. చాలా మంది చనిపోయారు తెలిసేలాగా. ఆత్మహత్య చేసే ఆ యొక్క ఆలోచన కలిగి అలా ప్రేరేపించింది కూడా దురాత్మే, సాతానుడే. అలా నడిచి వెళ్ళిపోతుంటే ఉంటే నేను పలానా టైంలో ట్రైన్ వస్తుంది అని తెలుసుకుని వెళ్ళిపోతా ఉంటే ఏదో ఒక కాగితం ఎగురొచ్చి ఆయన చేయి చిక్కింది. ఏంటని చూస్తే బైబిల్ యొక్క పేజ్ అది. దాంట్లో ఉన్న లేఖనం, ఆ రిఫరెన్స్ మర్చిపోయాను నేను, చెప్పాడు కానీ ఆయన ఆ రిఫరెన్స్ చదువుకుని ఆయన మనసు మార్చుకుని వెళ్ళిపోయి మళ్ళీ చక్కగా సమాధానకరమైన జీవితాన్ని జీవించాడు, డెవలప్ అయ్యాడంట ఆయన. ఆ యొక్క అప్పులు పాలైపోయిన జీవితం నుంచి ఆయన డెవలప్ అయ్యాడు. అంటే దేవుని మాటలో జీవం ఉంటుంది, దేవుని నుంచి వచ్చే ప్రతి మాటలో జీవం ఉంటుంది. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి తెలుసా ఈ లోకంలోని. అందుకే నెవర్ గివ్ అప్. ఓటమిని అంగీకరించకండి. దేవునితో పాటు ఉంటే విజయం ఉంటుంది. ఇంకో భ్రమలో ఉంటారు. ఏంటో తెలుసా? మనుషులు దేవుణ్ణి అంగీకరించాను కదా, చర్చికి వచ్చేసి మోకాలు వేసి చేతులు చాచేసాను కదా, వెంటనే నాకు విజయం వచ్చేది అనుకుంటారు. ఇట్ టేక్స్ టైం. మీరు పరిపూర్ణమైన విశ్వాసంలో వచ్చే అంత టైం పడుతుంది. మీరు పరిపూర్ణమైన విశ్వాసంలో ఎప్పుడు వస్తారో అప్పుడు విజయం వచ్చేస్తుంది మీకు. పరిపూర్ణమైన విశ్వాసము బైబిల్ గ్రంథంలో మనుషులకి రాసిన ప్రతి స్టాండర్డ్స్లోని ప్రమాణాల్లోని పరిపూర్ణత అనే పదాన్ని చూస్తూ ఉంటాం మనం. పరిపూర్ణమైన విశ్వాసము అని ఉంటుంది అక్కడ. పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. దేవుని మనం మోసం చేయలేము తెలుసా? దేవుడినే మోసం చేసేయాలనే మనసు కలిగి ఉంటారు చర్చకొచ్చే వాళ్ళందరూ. బాధపడకండి, దగ్గరుంటే రాళ్ళేసి కొట్టేస్తారేమో. ఎందుకంటే యేసు ప్రభునే రాళ్ళేసి కొట్టాలని చూశారు జనాంగం అంతా. ఒరే, దేవుని రాజ్యం సమీపించేసిందిరా, మారు మనసు పొందండిరా. మీరు ఈ భౌతిక సంబంధమైన జీవితంలో అనవసరమైన సాతాను సంబంధమైన ప్రమాణాలు కలిగి జీవిస్తున్నారా? దేవుని మనసు తెలుసుకోండి, మారు మనసు పొందండి, దేవుని హృదయంలో ప్రతిష్ఠించుకోండి అని ప్రసంగాలు చేస్తే యేసు ప్రభు గారు ఆ దైవాన్ని రాళ్ళు ఎట్టుకొని చంపేయాలని చూశారు. అది పీస్ఫుల్ జీవితం, అది సక్సెస్ఫుల్ జీవితం, ఇది డెవలప్ అయ్యే జీవితం అది. అందుకు ఆలోచించండి. మనం విజయం సాధించడానికి
ఈ లోకానికి, శాపకరమైన లోకానికి, శాపకరమైన మాంసయుక్తమైన రూపంలోకి దైవమే మాంసయుక్తమైన రూపాన్ని ధరించాడు. భక్తిలో ఉన్న మర్మం అయితే అది గ్రహించాలి మనం. బైబిల్ గ్రంథము చాలా చక్కగా అలంకార రూపంలో రచించబడ్డది. అలంకార రూపంలో రచించబడ్డ ఆ యొక్క బైబిల్ గ్రంథంలో విషయాలని, ఆ మర్మాలని మనం దైవ స్వభావంలోకి వెళ్ళి దైవం యొక్క ప్రేరేపణ వల్ల, దైవం యొక్క లీడింగ్ వల్ల మనం వాటిని గ్రహించగలం. కానీ ఆ వాక్యాల్లో ఉన్న జీవాన్ని గ్రహించగలం. కానీ అనవసరంగా మనం ఆ వాక్యాలను చూసుకుని ఆ వాక్యాన్ని వక్రీకరించకూడదు. ఇప్పుడు చాలా మంది వాక్యాన్ని వక్రీకరిస్తారు. అందుకే ఇన్ని డినామినేషన్లు, ఆ డినామినేషన్లు, ఇది డినామినింగ్ అంటే అర్థం తెలుసుకోండి. వీఆర్ నామినింగ్ సంథింగ్, నాట్ గాడ్. వీఆర్ నామినేటింగ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ గాడ్. మనం దేవుడిని ప్రతిష్ఠించుకోవాలి మన హృదయాల్లో. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రమాణాల ప్రకారంగా జీవిస్తే ఈ భౌతిక సంబంధమైన జీవితంలో బహుగా ఫలిస్తారు అంటలేదు, బహుగా ఫలిస్తారు. పరిపూర్ణత ఉంటుంది అంటున్నాను. కానీ నేను ఆ పరిపూర్ణమైన విశ్వాసంలోకి మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటామో మన జీవితం, ఆత్మని వరముగా అనుగ్రహించబడిన తర్వాత మనకు ఆత్మ ఇచ్చే ఫలము విశ్వాసము, ఆశా నిగ్రహం కూడా. మన క్రైస్తవులకు చాలా మంది ఆశా నిగ్రహం ఉండదు, అప్పులు పాలు చేస్తూ ఉంటారు సోకు చేయడానికి. చాలా ప్రోవర్బ్స్ ఉన్నాయి, ఆ ప్రోవర్బ్స్లోకి వెళ్ళకూడదు. కానీ మనం ఈ లోక సంబంధమైన ప్రోవర్బ్స్లోకి సెల్ఫ్ కంట్రోల్ కావాలి. అది ఆత్మ ఇచ్చేది, ఆత్మ ఫలము. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన్ని హృదయపూర్వకంగా స్వీకరించడం వల్ల ఆయన ఆత్మ మనకి బహుమానంగా, గిఫ్ట్గా ఇస్తాడు, వరంగా ఇవ్వబడుతుంది. ఇట్స్ ఎ బూన్, ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ అని మనం అర్థం చేసుకోవాలి. మనం చేసే ఏ పుణ్యకార్యాల వల్ల మనకు రక్షణ రాదు. కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో మన జీవితాన్ని బలంగా కొనసాగించడం వల్ల మనకు రక్షణ వస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహిస్తూ ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. ఈ లోకంలోని చేయలేము, ఆ దేవుడి రాజ్యంలోని ప్రవేశింపలేము. దేవుడు ఎంత ప్రేమ స్వరూపం అంటే, దేవుడి ప్రేమ చాలా బలమైనది. ఆ బలమైన ప్రేమ ఆయనని లోకానికి తీసుకొచ్చింది. ఈ మాంసయుక్తమైన శరీరము, ఈ రక్త మాంసాలు కలిగిన ఈ శరీరము శాపం వల్ల మనకు అనుగ్రహించబడింది. శాపం, ఈ రూపము శాపరూపము. కరెక్ట్గా ఆలోచించండి. బైబిల్ గ్రంథం చదువుకొని, నేను ఎంత అందంగా ఉన్నాను, నేను ఎంత తెల్లగా ఉన్నాను, నేను ఎంత ఎత్తున్నాను, ఎంత పొడుగున్నాను, లేకపోతే ఎంత బలంగా ఉన్నాను అనుకోండి. అది మాటికి శాపరూపము. ఈ రూపం ధరించి ఈ రక్తమాంసములో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవు అని లేఖనాలు సెలవిస్తే, ఈ రక్తమాంసములు గలవాడిగా అయ్యి ఈ రక్తమాంసాలలో ఉన్న శాపాన్ని ఆయన సశరీరుడు అయినందుకు, మన శాపాన్ని బ్లాట్ చేసినందుకు, తుడిచివేసినందుకు, మనల్ని పవిత్రులుగా చేసినందుకు, ఆ పవిత్రమైన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానికి ఆ పౌరసత్వాన్ని మనకి ఇచ్చాడు. ఆ పౌరసత్వాన్ని మనం రియలైజ్ చేయాలి అంటే స్వతంత్రించుకోవాలి. నేను పరిశుద్ధుడిని కాబట్టి సమస్తమైన ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అది కూడా ఆయనే చెప్పాడు. దాంట్లో జీవం ఉందండి. ఆ జీవాన్ని మనము స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకుంటేనే ఆయన రాజ్యంలో ప్రవేశించగలం. ఆ పౌరసత్వాన్ని మనము చేదిక్కించుకోవాలి. ఈ శరీరేచ్ఛలన్నీ కూడా పోవాలి. ఆత్మ సంబంధమైన ఫలాలని మనం ఫలిస్తూ ఉండాలి. ఆ ఫలాలు ఫలిస్తూ ఉంటేనే మనం ఈ భౌతిక సంబంధమైన జీవితంలో కూడా బహుగా వర్ధిల్లుతూ ఉంటాము. అంటే ఆత్మ సంబంధమైన జీవితానికే దాని యొక్క పరిమితి కాదు, భౌతిక సంబంధమైన జీవితానికి కూడా దాని పరిమితి. ఏ ఫోర్బ్స్ మ్యాగజైన్లో చూసి ఈడే ఉన్నవాడు, వీడు ఉన్నవాళ్ళలో వీడి యొక్క నెంబర్ ఇది అని చదువుకోకండి. భాగ్యం ఏంటో తెలుసా? అట్లా అనుభవించడం కూడా. మనకి దేవుడు ధన ధాన్య సమృద్ధిని అనుగ్రహించేవాడు ఆయనే.
భాగ్యాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. దాన్ని అనుభవించడమే భాగ్యం. మనం ఇన్ఫాక్ట్ రక్త మాంసములు కలిగి లోకంలో నానా కష్టాలు నష్టాలు పడుతున్న శాపము, శాప సంబంధమైన ఈ యొక్క రూపము. మనం శపించబడ్డాము. ఎందుకు శపించబడ్డామంటే మన యొక్క ఆది పితరులు, ఆ యొక్క ఆది దంపతులు అంటే మన యొక్క ఫోర్ ఫాదర్స్ అంటే యాడమ్ అండ్ ఈవ్, వాళ్ళు పాపం చేశారు. వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞ నుంచి డీవియేట్ అయిపోయారు. అందుకే ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆ డెఫినేషన్ అర్థం చేసుకోవాలి. ఆజ్ఞాతిక్రమమే పాపము. చెయ్యొద్దన్నది చేస్తే, చెయ్యొద్దన్నది చేయటానికి ఆలోచిస్తేనే పాపం. అర్థమవుతుందా? అని దేవుని మనసు ఎరిగి ఉండండి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. సమయం అయిపోతుంది, ముగించుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే, ఈ లేఖనంలో చూస్తే, జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండ చేయుదును అని ఉంటుంది. నిచ్చుదును అని ఉంటుంది. ఇన్ఫాక్ట్ కూర్చుండ నిచ్చుదును. నేను జయించాను, నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నాను. మీరును ఈ లోకాన్ని జయించండి. ఈ లోకాన్ని జయించే ప్యాటర్న్ ని, పద్ధతిని చూపించాను మీకు. మీరు జయించి వస్తే నాతో పాటు నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను నేను అంటున్నాడు. ఇంకేం భాగ్యం కావాలి? సంఘంగా చెప్పిన విషయం. సింహాసనం మీద కూర్చుంటే, సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎన్ని అధికారాలు వస్తాయో ఆలోచించండి. మనకి ఈ లోకంలో ఉన్న అనవసరమైన గొడవ అంతా ఈ సీటు కోసమే. ఈ లోకంలోని మీరు చక్కగా బహుగా ఫలిస్తారు. మీరు నాతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను, కూర్చోబెట్టుకుంటాను అంటున్నాడు ఆయన. మన భవిష్యత్తు ఎంత చక్కగా ఉందో ఆలోచించండి. జయించడం కోసమే. ఆ విజయం ఎలా వస్తుంది? ఈ భౌతిక సంబంధమైన విజయం ఆత్మ సంబంధమైన మన యొక్క కన్సిస్టెంట్ స్ట్రాంగ్ లైఫ్ తో ముడిపడి ఉన్నది. ఈ ఆత్మ సంబంధమైన జీవితం స్ట్రాంగ్ గా కన్సిస్టెంట్ గా ఉంటే భౌతిక సంబంధమైన జీవితంలో మనం బహుగా ఫలిస్తాము. అది యేసు ప్రభువు గారు దేవాది దేవుడు, మహాదేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, అద్వితీయ నాథుడైన యేసు ప్రభువు గారి యొక్క ప్రమాణాల ప్రకారంగా జీవిస్తేనే మనం విజయం సాధిస్తాం. ఆ విజయం మీరు అందరూ సాధించాలి. మీరు బహుగా ఫలించాలని ఆశిస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.